హలో! ఎట్టా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను డీమార్ట్ ఎళ్ళినానండి. చాలా బాగున్నాయి అక్కడ సామాన్లన్నీని. అవన్నీ చూసిన తర్వాత నాకు చాలా ముచ్చటేసింది. మీకు కూడా ఇవన్నీ చూపించేద్దామని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నాను. తప్పకుండా చూడండి. మరి ఇవన్నీ చూసే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. కిందనే ఉంది కదా లైక్ బటన్. ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టడానికి ఎందుకు అంత కంజూసి చూస్తున్నారు? ఒక లైక్ వేసేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా వేసేసుకోండి. మరి వీడియోకి ఎలా వెళ్ళిపోదామా? ఇక్కడ మిక్సీ చూపిస్తున్నారు చూడండి. ఎంత బాగుందో కదా కలర్. పర్పుల్ కలర్లో చాలా బాగుంది. ఈ మిక్సీకి 3 జార్లు కూడా ఇస్తున్నారండి. ఒక బుడ్డి జారు, కొంచెం పెద్ద జారు, దానికంటే కొంచెం పెద్ద జారు. అంటే 3 జార్లు ఇస్తున్నారండి. ఇది పట్టుకొని చూస్తే చాలా బరువుగా ఉన్నాయండి ఈ జార్లు. పట్టుకొని చూస్తే మంచి స్టీల్ అనుకుంటానండి. మంచి క్వాలిటీలో ఉన్నది. కంపెనీ కూడా చాలా బాగున్నదండి. ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది. చూసి నాకే ఆశ్చర్యం వేసింది. ఎంత తక్కువ ప్రైస్లో మిక్సీ వచ్చేస్తుంది ఏటా అని చెప్పేసి. చాలా బాగున్నదండి. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూసేయండి. బాగున్నది చాలా. కలర్ కూడా చాలా మంచిగా ముచ్చటగా ఉన్నదండి. ఇదిగోటండి పర్పుల్ కలర్లో కంపెనీ బాగుంది. ఎంఆర్పి ప్రైస్ చాలా ఎక్కువ అండి. కానీ సెల్లింగ్ ప్రైస్ మనకి ఇచ్చే ప్రైస్ మాత్రం చాలా తక్కువగా ఉందండి. ఈ కలర్ చూడండి ఎంత బుడ్డిగా చక్కగా ఎంత అందంగా ఉన్నదో చూసారా? ప్రైస్ ఎంత తక్కువ ఉన్నదో. 2 కలర్లు ఉన్నాయండి. 2 కలర్ల మిక్సీలు నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇలాగా. చాలా బాగున్నది. కలర్ చూస్తే చాలా ముచ్చటేసేసింది నాకు. దీనికి కూడా 3 జార్లు ఇస్తున్నారండి. హ్యాండిల్ అన్నీ చాలా బరువుగా చాలా బాగున్నదండి. ఇవన్నీ చూస్తుంటే చాలా ముచ్చటేసింది. కొనేసుకోవాలనిపించింది నాకైతేను. కంపెనీ కూడా చాలా మంచి కంపెనీ అండి. ప్రైస్ కూడా చూడండి చాలా తేడా ఉంది కదా! చూస్తున్నారా మీరు? అవునండి. 3 కలర్లు ఉన్నాయండి మిక్సీలు. చక్కగాని పర్పుల్ కలర్ ఒకటి, ఇలాగ 2 షేడ్స్‌లో ఉన్న కలర్ ఒకటి. బాగుంది కదా! ఇదొకటండి ఇండక్షన్ స్టవ్ అండి. అదేనండి స్విచ్ చేస్తే ఆన్ చేసేస్తే కానీ మనం వంట చేసుకోవచ్చు కదా! గ్యాస్ అసలు అవసరమే ఉండదట. ఇది వాడుతుంటుంటే. చాలా బాగున్నది. కలర్ కూడా బ్లాక్ కలర్‌లో ఉన్నదండి. దీంట్లో కూడా చాలా ఫంక్షన్స్ ఉన్నాయండి. బాగుంది. చాలాని ప్రైస్ కూడా చాలా తక్కువ అండి. నేనేమో చాలా ఎక్కువ ఉంటదేమో అనుకున్నానండి. కానీ ప్రైస్ చాలా తక్కువ. చూస్తున్నారా మీరు ప్రైసు? ఎంఆర్పి ప్రైస్ ఎంత ఎక్కువ ఉందో కానీ సెల్లింగ్ ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉందండి. దీంట్లో 2 కలర్లు ఉన్నాయండి. ఒకటి బ్లాక్ కలర్లో ఒకటి ఉన్నది. ఇంకోటి బ్లాక్ కలర్ మీద ఈ రెడ్ కలర్ చుక్కల చుక్కల బొట్లతో చూడండి. ఎంత బాగుందో కదా చూస్తుంటేనో. ఇవి చూడండి చాలా తక్కువ రేట్లో డిఫరెంట్ మనం టీ తాగుతాం కదా ఆ ఫిల్టర్లు, మనం తొక్కు తీసుకునేదానికి స్పూన్లు అండి. స్పూన్లు ఒక్కొక్కటి స్పూను పట్టుకుంటేనంటే చాలా బరువుగా ఉన్నాయండి. ఎన్ని కలర్లో ఎన్ని ఫ్యాషన్లో ఎన్ని స్పూన్లు ఉన్నాయో. డిఫరెంట్గా ఉన్నాయి. చిన్న స్పూన్ ఉంది, బుడ్డి స్పూన్ ఉన్నది, పెద్ద స్పూన్ ఉన్నది. దాంట్లో డిజైన్లు ఉన్నాయండి. చాలా బాగున్నాయండి. చాలా బరువుగా కూడా ఉన్నాయండి. ప్రైస్ చూసినారా ఎంత తక్కువ ప్రైస్లో ఉన్నాయండి. బయట కొంటే ఎంత తక్కువ ప్రైస్ ఉంటుంది అట్లా లేదు కదా. చూడండి ఇక్కడ గ్రిల్ కూడా ముచ్చటగా ఎంత బాగుందో కదా. అది కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నదండి. డిజైన్లు కూడా చాలా బాగున్నాయండి. చూడండి ఎంత బుడ్డి బుడ్డి స్పూన్ల నుంచి పెద్ద పెద్ద స్పూన్ల దాకా అన్నీ ఉన్నాయండి. మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్క దగ్గరికి వెళ్ళిపోతే అన్ని సామాన్లు మనకు లగేసుకొని కొనేసుకోవచ్చండి మనం. అంత బాగున్నాయి. ప్రైస్ కూడా చాలా తక్కువ. చూడండి టిఫిన్ బాక్స్ కూడా ఎంత బాగుందో ముచ్చటగానే చక్కగా మంచి కలర్ బ్లూ కలర్లో ఉన్నది. ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ. దీంట్లో 3 డబ్బాలు ఉన్నాయండి. చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా నచ్చింది నాకైతేనండి. నేనైతే కొనేసుకుందాం అనుకుంటున్నానండి. మరి మీరేం చేస్తారు? కొనేస్తారా? ఇది చూడండి. ఇది ఎంత బాగున్నదో చాప్ చేసుకోవడానికట. దీంట్లో ప్రైస్ చూడండి చాలా తక్కువ ఉంది కదా. బయట మనం కొనుక్కుంటే ఎంత ప్రైస్ ఉంటుందో కదా. దీంట్లోని ఉల్లిపాయలు టమాటాలు వేసేసుకుని బర్రమని లాగేస్తే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయటండి. ఇది చాలా బాగున్నది. ఇది నాకైతే చాలా నచ్చేసింది. కలర్ కూడా గ్రీన్ కలర్ అండి. ఎక్కడ చూడండి వాటర్ బాటిల్ అటండి. వాటర్ బాటిల్లో ఎన్ని కలర్లు ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసిందండి నిజంగాని. ఎన్ని కలర్లు ఉన్నాయో. పింక్ కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది. ఎన్ని కలర్లు అంటే అన్ని కలర్లు. తర్వాత ఈ చూడండి బుడ్డి బుడ్డి కళాయిలు ఉన్నాయి. ఈ బుడ్డి బుడ్డి కళాయిలు ఎన్ని కలర్లు ఉన్నాయండి బాబు. గ్రీన్ కలరు, రెడ్ కలరు, ఎన్నో బ్లూ కలర్లు, ఎన్ని కలర్లు ఉన్నాయండి. దీంట్లో మనం తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎక్కడికి వచ్చి చూసినానండి కప్పులండి. కప్పులు కూడానండి చాలా వెరైటీలు ఉన్నాయండి.
బ్లూ కలర్ ఉన్నది, అన్నీ వైట్ మీదే ఉన్నదండి. తెల్ల కలర్ మీద చిన్న చిన్న డిజైన్లతో చాలా అందంగా ఉన్నదండి. చాలా ప్రైస్ కూడా చాలా తక్కువ అండి బాబోయ్. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. 6 కప్పుల సెట్ అండి. 6 కప్పుల సెట్ ఎంత తక్కువ రేటో చూడండి. మంచి క్వాలిటీ కూడా ఉన్నదండి. మళ్ళీ తక్కువ క్వాలిటీ కాదండి బాబు, చాలా బాగున్నది. దీని చూడ చాలా ముచ్చటేసి నేను ఒక కప్పు సెట్ తీసేసుకోవాలనేసుకుంటున్నానండి. తరువాత ఈ చూడండి డబ్బాలు, చిన్న 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 డబ్బాల నుంచి పెద్ద పెద్ద డబ్బాల దాకాని అన్నీ చాలా బాగున్నదండి. క్వాలిటీ కూడా బాగున్నది. ఇక్కడ చూడండి ఈ డబ్బా చూపిస్తున్నాను. దీంట్లో కిలో కన్నా ఎక్కువే పట్టేస్తాయండి బాబు. కానీ ప్రైస్ చూడండి ఎంత తక్కువ, 139 రూపాయలేనటండి. చాలా ఎంఆర్పి ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉన్నదండి. కానీ నార్మల్ ప్రైస్ అయితే చాలా తక్కువ. బయట కొంటే ఈ ప్రైస్కి వస్తా రాదు కదండి. చాలా బాగున్నది. నేను కూడా ఫస్ట్ టైం చూసినానండి ఎంత తక్కువ ప్రైస్లో, ఎంత మంచి క్వాలిటీలో, ఎంత బాగా దొరికిపోతున్నాయి ఏటా అని చెప్పేసి. ఈ డబ్బాలు చూడండి, దానిపైన ఏదో మనం మూత తీసుకోవడానికి కూడా లాక్కోవడానికి ఏదో ఉన్నదండి. ఈ ప్రైస్ చూడండి చాలా తక్కువ ఉన్నది కదండి. ఎంఆర్పి ప్రైస్ చాలా ఎక్కువ అండి, కానీ మనకి ఇచ్చే ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నదండి. చాలా బాగున్నాయి ఇవన్నీ. ఈ వాటర్ బాటిల్ చూడండి ఎంత బాగున్నాయో. కలర్లు అవి చూస్తుంటే ఎంత బాగుందో, స్లిమ్గా ఎంత చక్కగా ముచ్చటగా ఉన్నదండి చూస్తుంటే మనకి మాత్రమే. ఈ కలర్లు అవిని బ్రౌన్ కలర్లో, బ్లూ కలర్లో, సిమెంట్ కలర్లోని, రెడ్ కలర్లోని, ఎన్ని కలర్ చూడండి ఎంత స్మార్ట్గా ఉన్నాయి కదా ఇవి బాటిల్స్. చాలా బాగున్నాయి. ఇవి చూడండి బుడ్డి సీసాలు. ఈ మధ్య ఏటో ప్లాస్టిక్ కొనద్దు, సీసాలో వాడేసుకోండి అని అంటున్నారు కదండి. ఈ సీసాలు తీసుకుంటే ఎంతో బాగుంటుందండి. ప్రైస్ కూడా చూడండి చాలా తక్కువ ఉన్నదండి. డిఫరెంట్ కలర్స్లోని. ఇది చూడండి, మనం ఏ పప్పులు వేసినా ఉప్పులు వేసినా అన్నీ బాగా తెలిసిపోతాయండి మనకి. ఈ సీసా పట్టుకుంటే చాలా బరువు ఉన్నదండి బాబు. నేను ఏదో చాలా తక్కువగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ పట్టుకుంటే చాలా బరువుగా ఉన్నది. ప్రైస్ నేను చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా ఎంత తక్కువ రేట్లో ఉన్నదనండి. చాలా బాగుంది. నేనైతే చాలా సీసాలు తీసేసుకుందాం అనుకుంటున్నానండి. ఈ సీసా చూడండి ఈ కప్పు నేను చూస్తే అమితాబ్ బచ్చన్ లాగా ఎంత పొడవుగా ఉన్నది ఇది. అయ్యి బాబాయ్, దీంట్లో మజ్జిగ పోసుకుని ఎండాకాలంలో కూర్చొని తాగేస్తే చాలా బాగుంటుంది. పెద్ద కప్పు. ఇది చూడండి బుడ్డి కప్పు. ఇది అదంత పెద్ద కప్పు, ఇదంత బుడ్డి కప్పు. చాలా బాగుంది కదా. ఇది నాకు చాలా ముచ్చటేసిందండి ఈ గ్లాస్ చూస్తే. ఇది కప్పులు చూడండి ఎన్ని డిజైన్లు ఉన్నాయండి బాబోయ్. ప్రైస్ చూడండి ఎంత తక్కువ ప్రైస్. మళ్ళీని ఈ డిజైన్ అయితే చాలా బాగున్నదండి చక్కగా గ్రీన్ కలర్లోని. ఇది చూడండి కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నది. దీని ప్రైస్ చూసినారా, 49 రూపాయలు అన్నట్టండి. ఇది ఒక కప్పు మీద ఎంత బాగుందో డిజైన్ కదా. ఇది చూడండి వైట్ కప్పు, చల్లగా తెల్లగా వైట్గా ఉన్నది కదా. మంచి డిజైన్ గోల్డెన్ కలర్ బార్డర్తో కూడా ఉన్నదండి. చాలా బాగున్నది. ఇది చూడండి రెడ్ కప్పు. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది కదా కలర్ కప్పులు. అన్ని టీలు కాఫీలు ఇచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చినామంటే బోల్డ్ కలర్లు దొరికిపోతున్నాయండి. చూడండి రెడ్ కలరు, ఆరెంజ్ కలరు, బ్లూ కలర్, ఎన్ని కలర్లు. అబ్బో చాలా ముచ్చటగా ఉన్నదండి. ఇది చూడండి బ్రౌన్ కలర్ గీతలు పెట్టేశాడు వైట్ కప్పు మీద. ఇది చూడండి బ్లూ కలర్ ముచ్చటగా ఉంది, ఆకాశం రంగు. చాలా బాగున్నది. కప్పు పట్టుకుంటే క్వాలిటీ కూడా అదిరిపోయిందండి. ముచ్చటేస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఇది చూడండి పూర్తి వైట్ కలరే, కానీ డిజైన్ మాత్రం ఎంత బాగున్నదో కదా. క్లాసీ డిజైన్ అండి. చూడండి బ్రౌన్ కలరు బార్డర్ కూడా ఇచ్చేసాడు. అదేనండి గోల్డెన్ కలర్ బార్డర్ ఇచ్చినాడు కదా. చాలా బాగుంది కదా. మళ్ళీ వాటర్ బాటిల్ చూడండి ఎన్ని డిజైన్లు ఉన్నాయో. చక్కగానే బాగున్నదండి. చాలా అండి. పిల్లలకి రోజుకొక కలర్ వాటర్ బాటిల్ ఇచ్చేసామంటే పిల్లలు ముచ్చటగా స్కూల్కి వెళ్ళిపోతారండి. రోజుకో వాటర్ బాటిల్ తీసుకొని. ఎన్ని కలర్లు ఉన్నాయి, అది కూడా తక్కువ రేటే కదండి. తర్వాత పప్పులు ఉప్పులు అన్నీ వేసేసుకోవడానికి. ఇవి ఇంకొక సెట్ అండి. చాలా బాగున్నదండి. చూస్తుంటే మాత్రం చాలా తక్కువ రేట్ అండి. మళ్ళీనే ఇవి చూడండి దీంట్లో 2 కిలోలు పట్టేస్తుందేమో అనిపిస్తున్నది నాకు, కానీ ప్రైస్ చూడండి చాలా తక్కువగా ఉంది కదా. ఇది ఎంత బాగుందో కదా. ట్రాన్స్పరెంట్గా ఉన్నది కనుక మనం ఏ పప్పులు ఉప్పులు వేసినా అవన్నీ మనకు తెలిసిపోతాయి. దీంట్లో ఏటి వేసినాము ఏంటి అన్నీ కదా. చాలా బాగుంది కదా. నాకైతే నచ్చిందండి. మీకు ఎలా అట్టా ఉన్నది, నచ్చిందా? నచ్చితే మీరు ఏటి చేస్తారండి, ఒక లైక్ కొట్టండి నా వీడియో చూసినప్పుడు.
ప్లీజ్ కొడతారు కదండి, ఒక లైకే కదండి, ఎందుకు అంత కంజూసి చూపిస్తారు? నచ్చితే ఒక లైక్ కొట్టియండి. ఒకవేళ కొత్తగా చూస్తున్నారనుకోండి నా ఛానల్ని, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, చేస్తారు కదా. ఈ కింద చూడండి ఎంత బాగుంది, పచ్చటగా చక్కగా బ్రౌన్ కలర్లో ఉన్నదండి. దీంట్లో ఉల్లిపాయలు బంగాళదుంపలు వేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. నిజంగా చాలా బాగుంది, ముచ్చటగా చక్కగా డిజైన్ ఉన్నదండి. ఇది మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్ అదే పళ్ళు వేసేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి డబ్బాట 3 డబ్బాలు ఉన్నాయండి దీంట్లోని, పెద్ద పెద్ద డబ్బాలు. క్వాలిటీ కూడా చాలా బాగున్నదండి. సెట్ చక్కగా బాగుంది కదా, ముచ్చటగా ఉన్నది చూస్తుంటేనా. దగ్గర దగ్గర 5 కిలోలు బియ్యం పట్టేస్తుంది అనుకుంటానండి ఒక దాంట్లోని, ఇంకా ఎక్కువే పడుతుందేమోనని. చాలా బాగున్నది, బియ్యాలు పప్పులు అన్నీ వేసుకోవడానికి ఇది తక్కువ రేట్లో కూడా దొరికిపోతుంది కదండి. ఇక్కడ చూడండి టిఫిన్ బాక్సులు, బుడ్డి బుడ్డి టిఫిన్ బాక్సులు, పిల్లలకి ఎత్తే ఎంతో ముచ్చట పడిపోతారు. ప్రైస్ చూసినారా ఎంత తక్కువగా ఉన్నదో. ఇది ఇంకో కలర్ ఉన్నదండి, బ్లూ కలర్లో ఉన్నాయి, వైట్ కలర్లో ఉన్నాయి. ప్రైస్ చూడండి ఎంత తక్కువ ఉన్నదో. చక్కగా పిల్లలకి ఒక 2 బాక్సులు కొనిసినాం అనుకోండి, రోజుకో కలర్ అని చెప్పి ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా స్కూల్కి వెళ్ళిపోతారు, టిఫిన్లు కూడా తినేస్తారు. ఈ కలర్ ఇచ్చిందని చెప్పి అమ్మ కదా, 3-4 కలర్లు వేసుకుని వెళ్ళిపోయామనుకోండి చాలా బాగుంటుంది. చూడండి ఎన్ని కలర్లు ఉన్నాయో టిఫిన్ బాక్స్లు కూడా. నాకు ఆశ్చర్యం వేసింది, ఇన్ని కలర్లు ఉంటాయి ఏటా అని చెప్పేసి. చాలా బాగున్నాయండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవి చూడండి ప్లెయిన్ కలర్లో ఉన్నది, గ్రీన్ కలరు, పింక్ కలరు, గ్రీన్ కలరు, రెడ్ కలరు. అబ్బో ఎన్ని కలర్లు ఉన్నాయో, చూస్తే చాలా ముచ్చటగా ఉన్నది. ఇవి లోపల చూడండి, అన్నం ఒక దగ్గర పెట్టి 2 కూరలు వేసుకుంటే చాలా బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది. డిఫరెంట్ కలర్లో ఉన్నాయి కదండి. 2-3 బాక్సులు కొనిసుకున్నాం అనుకో, రోజుకి ఒక బాక్స్ ఇచ్చేసినాం అనుకోండి, వాళ్ళకి కొత్తగా ఉంటుంది, బాగుంటుంది. పిల్లల స్కూల్ మళ్ళీ మొదలైపోతాయి కదా, ఇటువంటి కొని పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చూడండి బకెట్ అటండి, చాలా బాగుంది. ఇది మంచి కలర్లో ఉన్నది, బరువుగా ఉన్నదండి, మంచి ప్లాస్టిక్ అనుకుంటానండి. చాలా బాగున్నది ఇది చూస్తుంటేను. ప్రైస్ కూడా చాలా తక్కువ అండి, చూపిస్తున్నాను కదా ప్రైస్ కూడా చూడండి. నాకు చెప్పడం సరిగ్గా రావటం లేదా అందుకని చెప్పేసి. ఇవి చూడండి, దీంట్లో మనము ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకుని ఎంతో అందంగా ఉంటుంది కదా. ఫ్రిడ్జ్లో కాకపోయినా పైన మనం బంగాళదుంపలు ఉల్లిపాయలు వేసి పెట్టేసుకున్నా బాగుంటుంది అనుకుంటానండి. చాలా బాగుంది. ఇది గోల్డ్ కలర్లో ఉన్న చూడండి పక్కన, అలాగా చాలా బాగుంది కదా ఇది. మరి ఇవి చూడండి 6 పీసులండి, ఒకే రకంగా ఉన్నాయి. ఈ మధ్య ఒకే రకంగా పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది కదా. చూడండి ఒకే కలర్లో, పింక్ కలర్లో ఉంది, గ్రీన్ కలర్లో ఉన్నది. ఇటువంటి డబ్బాలటండి, ఎంత తక్కువ ప్రైస్లోనండి ఇది. మళ్ళీని చాలా బాగున్నది. ఇది 6 పీసులటండి. ఈ 6 పీసులు ఉంటాయి అంటే 6 ఉన్నాయి. 6 మనం అన్నీ వేసేసుకోవచ్చు, కందిపప్పు, పెసరపప్పు, అన్ని పప్పులు వేసేసుకోవచ్చు అండి చక్కగా. 6 దాంట్లో సెట్లుగా తాలింపు గింజలు కానీ ఏవి వేసేసుకున్న సైజు కూడా చాలా పెద్దగా ఉంది. ప్రైస్ చూడండి 89 రూపాయలు అన్నటండి, చాలా తక్కువ ప్రైస్ కదా. 89 రూపాయలకు 6 డబ్బాలట, ఎక్కడ దొరుకుతాయండి. చాలా బాగుంది కదా, కలర్లు కూడా బాగున్నాయండి. ఎల్లో కలర్లో చాలా బాగుంది, మంచి డిజైన్లో ఉన్నది. ప్లెయిన్గా ఉండి పైన ఎల్లో కలర్ డబ్బా ఇచ్చినాడు, మూత ఇచ్చినాడు కదండి. చాలా బాగుంది కదా, పెద్ద పెద్ద సైజు, ఈజీగా 1 కిలో పట్టిపోతాయి అనుకుంటానండి. ఇవి చూడండి లైట్ గ్రీన్ కలర్లో ఇచ్చాడు, లైట్ పింక్ కలర్లో, ఎన్ని కలర్లో ఉన్నాయో. ప్రైస్ చూడండి ఎంత తక్కువ ఉన్నదో, చాలా ముచ్చటగా ఉన్నది కదండి. దీంట్లో 1 కిలో పట్టిపోతాయండి, బాగున్నది. 6 డబ్బాలు చక్కగా తక్కువ రేట్లో వచ్చేస్తున్నాయి మనకి. ఈరోజు సండే కదా, తప్పకుండా వెళ్ళి కొనిసుకోండి, బాగున్నాయి కదా అన్నీ. నేనైతే కొంటున్నానండి. ఇది చూడండి, ఈ బౌల్ అట, చిన్న బౌల్, వైట్ బుజ్జి బౌల్ ఎంత బాగున్నదో, చాలా ముచ్చటగా ఉంది. ఇంకోటి బ్లాక్ కలర్లో ఉందండి, దాని మీద ఏదో గోల్డ్ కలర్లో పెయింట్ పూసినాడు, చాలా బాగున్నది అది కూడా. ఈ ప్లేట్లు కూడా చాలా ముచ్చటగా ఉన్నాయండి. ఇది కూడా చూడండి చిన్న బౌల్గా ఉంది కదా, అది కూడా బాగున్నది. ఇది ఒకటి వైట్ కలర్లో ఉన్నది, డిఫరెంట్ కలర్లో బాగుంది. ఒక్కొక్క కూర ఒక్కొక్క బౌల్లో వేసి పెట్టినామంటే డైనింగ్ టేబుల్ మీద చాలా అందంగా ఉంటాయండి. ఇది చూడండి, ఇది కూడా బాగుంది కదా, చాలా బాగుందండి. చూస్తుంటే ముచ్చటేస్తున్నది నాకైతేనా. బ్లూ కలర్ ప్రింట్తో వైట్ మీద చాలా బాగున్నది. ఈ ప్లేట్ కూడా చాలా బాగున్నదండి, చాలా బరువుగా కూడా ఉన్నాయండి. పై బార్డర్ మాత్రం ఇచ్చినాడండి, మధ్యలో అంతా ప్లెయిన్ కలరే కదా. ఇది
చాలా ముచ్చటగా ఉన్నది కదా. ఏంటిది మా చాలా ముచ్చట అంటుంది అనుకుంటున్నారా? మరి బాగుంటే ముచ్చటగా ఉందా అని అనాలి కదండి. అందుకనే నేను అంటున్నానండి. ఇది కూడా చూడండి, పూర్తిగా వైట్గా ఉండి పౌడర్ మాత్రం ఒక రెడ్ కలర్ ఇచ్చినాడండి. బాగుంది కదా. ఇది కూడా ఇది చూడండి, ఎల్లో కలర్లో ఉన్నది. పిల్లలకి దేంట్లో మనం టిఫిన్ పెట్టామనుకోండి చాలా ఇంట్రెస్ట్గా తినేస్తారు. ఎందుకంటే వాళ్ళ కలర్లు పిచ్చి కదా. పిల్లలకి చాలా అందంగా ఉంటే శుభ్రంగా కడుపు నిండా తినేస్తారు, పెట్టేస్తే మనం ఏదైనా సరేనా. చూడండి ఎన్ని కలర్లు ఉన్నాయో, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ ఉన్నాయి, కప్పులు ఉన్నాయి, చాలా బాగున్నాయండి ఇవన్నీ. ఇది చూడండి పెద్ద ప్లేట్ అండి. ప్రైస్ చూడండి ఎంత తక్కువగా ఉందో కదా. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. ప్లీజ్ చెయ్యండి, చేస్తారు కదా. ఒకవేళ వీడియో నచ్చింది అనుకోండి, కింద లైక్ ఉంది కదండి, ఒక లైక్ కొట్టండి, కొట్టడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, లైక్ అండి, సబ్స్క్రైబ్ అండి, షేర్ అండి చేయండి.